మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. దేవుని గురించి ఆయన ఎలాంటివాడు, ఆయన ఎవరు అనే విషయం గురించి మాట్లాడుతూ ఆయన అగ్ని వంటివాడు అని చెప్పాడు. ఆయన అగ్ని వంటివాడు, అగ్నిలా ఉన్నాడు. ఈ విషయం ఎందుకు ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే, ప్రార్థనలు అందరూ చేస్తారు. ఎవరికి రాదు ప్రార్థన? ఎవరు చేయరు ప్రార్థన? మన కళ్ళ ముందున్న విషయాల గురించి ప్రార్థన చేయటానికి అవే ఎత్తాలి, అవే చేయాలి. ఇప్పుడు వాక్యం కోసం ప్రార్థన అన్నాం అనుకో, వాక్యం కోసం ప్రార్థన చేయటం రాదా? భోజనం కోసం ప్రార్థన అనుకో, భోజనం కోసం ప్రార్థన రాదా? ఇవన్నీ రెగ్యులర్గా వినేయి చేసేయే కదా. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నాణ్యమైన ప్రార్థనను ఆశిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నాణ్యమైన ప్రార్థన, క్వాలిటీ ప్రేయర్. నాణ్యత లేని ప్రార్థనలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. డూప్లికేట్ అనమాట అవి. డూప్లికేట్ ప్రార్థనలు కూడా ఉంటాయి. కాబట్టే దేవుడు నాణ్యమైన ప్రార్థన కావాలని కోరుతున్నాడు. హృదయంలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన వేడిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా వేడిగా ఉంచే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడిదే. పరిశుద్ధాత్మ దేవుడిదే అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నడిపించగలిగే ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ద్వారా ప్రార్థన జరగాలి. ఈరోజు సంఘాలు దీవించబడాలి అని అంటే, సంఘంలో ఉన్న సభ్యులు దీవించబడాలి అని అంటే, సంఘాలు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే ఏం జరగాలి? సంఘాలు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఏం చేయబడాలి? ఏం చేయాలి? ఏం జరగాలి? మనుషులు ఎక్కువ ఉంటే దీవించబడ్డట, డబ్బులు బాగా వస్తే దీవించబడ్డట, మంచి యంత్రాంగం ప్లాన్ చేసేవాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ గోడ కూల్చి అట్టుకెడితే బాగుంటుంది, ఆ గోడ కూల్చి ఇటుకెడితే బాగుంటుంది, మరోలాగా చేస్తే ఈ ప్లాన్ అంతా మార్చేస్తే బాగుంటుంది అని ప్లాన్లు చేసే వాళ్ళ వల్ల సంఘాలు దీవించబడతాయా? లేక కొత్త కొత్త పద్ధతులు ఏర్పాటు చేసుకుందాం అంటే దీవించబడతాయా? ఎలా, ఏం చేస్తే సంఘాలు దీవించబడతాయి? దీనికి అందరిలో నుంచి వచ్చే మాట ఏంటంటే ప్రార్థన చేయాలండి. నేనేమంటున్నాను, ప్రార్థన చేయాలన్న మాట రైటే, కానీ క్వాలిటీ ఉండాలి అందులో. ప్రార్థన చేయాలి నిజమే, నాణ్యత ఉండాలి అందులో. నాణ్యత లేని ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది చేసినా వాటి వలన ఫలితం శూన్యం, వాటి వలన ఫలితం దొరకదు. నాణ్యత కలిగిన ప్రార్థనే శ్రేష్టమైన ప్రార్థన అవుతుంది, అదే యోగ్యమైన ప్రార్థన అవుతుంది అని వాక్యం చెబుతుంది. దేవుడు అగ్ని వంటివాడు. అగ్ని వంటి ప్రార్థనలు చేయగలిగిన భక్తి జీవితం ఆత్మీయులైన విశ్వాసుల జీవితంలో కలగాలి. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎక్కడ ఉండి ప్రత్యక్షమయ్యాడు? జరపుకు దగ్గరగా జరిపితే అక్కడే ఉంచు. దానికి ఒకవేళ సెల్స్ అయిపోయినాయి మళ్ళీ, ఇవన్నీ దీంట్లో సెల్స్ కనుక అయిపోయినాయి. సెల్స్ ఇక్కడ లేవా? దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అగ్ని కాలుతూ ఉన్న అగ్నిలో నుంచి ఆయన ప్రత్యక్షమైనట్లుగా
మనకి ఈ భాగం చూపెడతా ఉంది. అంటే మోషేకి ప్రత్యక్షమైన ఆ దేవుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. మనం ఇంకా నిర్గమకాండంలో చదువుతాం 19వ అధ్యాయంలో రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో నడిచాడు అన్నట్లుగా మనం చూడగలుగుతాం. అగ్నిస్తంభంగా వారితో పాటు కలిసి 18వ వచనంలో వారితో పాటు కలిసి ఆ ప్రయాణంలో ఆయన వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఈ మాటల సారాంశం మనకేం చెబుతుంది అని అంటే దేవుణ్ణి అగ్నితో ఇంకా చాలా సందర్భాల్లో దేవుణ్ణి అగ్నితో పోల్చిన సందర్భాలు మనకు తెలుసు. యెహోవా సన్నిధిలో నుంచి అగ్ని బయలుదేరింది, లేవీకాండం 19వ అధ్యాయంలో కూడా చదువుతాం. ఇలా అనేక సందర్భాలు సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు దినవృత్తాంత గ్రంథంలో అగ్ని దిగి రావటాన్ని కూడా మనం చూస్తాం. ఒకసారి వెనక్కు చూడ వాటిని అగ్ని దిగి రావటాన్ని మీరు కాదు ఆమె మీరు చూడండి, అగ్ని వెనక దిగి రావటం మనం చూస్తాం సొలొమోను ప్రార్థన చేస్తున్న సమయంలో. అంటే ఏమి నేర్చుకోగలం ఈ సందర్భంలో నుంచి? దేవుడు ఒక అగ్నిలాగా కనబడుతున్నాడు, శక్తివంతుడిగా కనబడుతున్నాడు, ఎంతో ప్రభావం కలిగిన వాడిగా ఆయన కనబడతా ఉన్నాడు. అంతటి అత్యున్నతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం ఎలాంటి ప్రార్థనలు జరిగించాలి అని వాక్యం చెబుతుంది మనకు. ఎలాంటి ప్రార్థనల వలన ఫలితాలు ప్రయోజనాలు ఉంటాయి అని వాక్యం చెబుతూ ఉంది మనకు. కనుక సరి అయిన ప్రార్థన సరి అయిన ఫలితాలను ఇస్తుంది. సరి అయిన ప్రార్థన సరి అయిన జవాబులు పొందుకునే విధంగా మనం ఆ ప్రార్థన చేయగలగటం. సాధారణంగా ప్రార్థన అనగానే ఉన్న కళ్ళ ముందున్న విషయాలను ఎత్తి చెప్పి ప్రార్థించటానికిను అంతరంగంలో ఉన్న బాధకును చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. నటించటానికి అది అనుభవించటానికి ఎంత తేడా ఉంటుంది. ఒరే నువ్వు దెబ్బ తగిలినట్టు నటించరా, సినిమాల్లో సీరియళ్ళల్లో వస్తూ ఉంటాయి కదా, వీళ్ళు తుపాకీతో షూట్ చేసినట్టు వీళ్ళు నటిస్తారు. అదే బుల్లెట్ వీడు ఛాతిలోకి దిగిపోయినట్టు అని వాడు పడిపోయి నటించడానికి నిజంగా పడిపోయిన వాడికి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. భారం భరించేవాడికి, భరిస్తున్నట్టుగా భావించేవాడికి లేక నటించేవాడికి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఏడవాలి అనగానే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. నిజానికి అబద్ధానికి గుర్తించలేనంతగా సినిమా వాళ్ళు ఏడ్చే ఏడుపులు. చాలాసార్లు ప్రార్థనలు కూడా నిజమేదో అబద్ధమేదో గుర్తించలేనట్టుగా, లేకపోతే స్పష్టమైంది స్వచ్ఛమైంది ఏదో కల్తీ అయింది ఏదో గుర్తించలేనట్టుగా దగ్గరగానే ఉంటాయి ప్రార్థనలు. అంటే ఇప్పుడు చేసే వాళ్ళందరూ నకిలీ ప్రార్థనలు చేస్తున్నారు అని కాదు నా ఉద్దేశం. స్వచ్ఛమైనది, క్వాలిటీది, లేకపోతే యోగ్యమైంది, నాణ్యమైంది గుర్తించకపోతే నాలో కూడా నకిలీ ప్రార్థనే వచ్చింది. నా లోపల నుంచి వచ్చే ప్రార్థన కూడా, లేకపోతే నేను చేసే ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన వస్తుంది? డూప్లికేట్ ప్రార్థనే వస్తుంది అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రార్థన చేయటం తెలుసు, ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఒక రోగి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఆరాధనలు ఎలా చేయాలో తెలుసు, ఆహారం దగ్గర ఎలా చేయాలో తెలుసు, వాక్యం కోసం ఎలా చేయాలో తెలుసు, వాక్యం అయిపోయాక ఎలా చేయాలో తెలుసు కాబట్టి చేస్తున్నావు. మరి వాక్యం అలా చెప్పట్లేదు, తెలుసు కాబట్టి చేస్తున్నావు అనేది అనడం లేదు. నీ హృదయపు లోతుల్లో నుంచి ప్రార్థన రావాలి అని అంటుంది దేవుని వాక్యం. హృదయ అంతరంగంలో నుంచి ఈ ప్రార్థన రావాలి అని చెప్తుంది దేవుని వాక్యం. హృదయ అంతరంగంలో నుంచి బరువుతో, భారంతో. నువ్వు అరగంట చేయనక్కర్లేదు, నువ్వు గంట చేయనక్కర్లేదు. భారంతో హృదయపు లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన 10 నిమిషాలు సరిపోతుంది. అది ప్రభావవంతంగా ఉంటుంది, అది ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అంతటి ప్రభావవంతమైన ప్రార్థనలు మన ద్వారా జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభావవంతమైన ప్రార్థనలు మన ద్వారా జరిగించాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, మరి చాలా ప్రార్థనలు చేశాం కదండి ఇంతకాలం, మా ప్రార్థనల్లో నాణ్యత లేదా అంటే అది నీకే తెలియాలి, అది నీకే తెలియాలి.
మన ఆశ ఏంటి, మన ఆశయం ఏంటి, మన కోరిక ఏంటి ప్రార్థన చేసే దగ్గర? మన ఉద్దేశాలు దేనిని గురిగా చేసుకొని, దేనిని లక్ష్యం చేసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం? మనం దేనిని లక్ష్యం చేసుకొని ప్రార్థన చేస్తున్నామనే దాని మీదే మన ప్రార్థన నాణ్యత ఆధారపడి ఉంటుంది మిత్రులారా. మన ప్రార్థన నాణ్యత, ఏ బాబు అట్లా వాళ్ళమని చెప్పు, నేను పంపించు, ఆ పిల్లలకి చెప్పి పంపించు. మన ప్రార్థన దేని మీద గురిగా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే గురి ఉన్నట్టుగానే ప్రార్థన చేస్తూ ఉంటాం, గురి ఉన్నట్టుగానే అన్నీ సాగిపోతూ ఉంటాయి. కానీ గురిని చేరకపోతే, లక్ష్యాన్ని చేరకపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ప్రయాణం సాగుతుంది, గమ్యం చేరడం లేదు. ఆ ప్రయాణం వల్ల ఫలితం ఉంటుందా? ఎన్ని రోజులైనా గమ్యం చేరటం లేదు. ఎన్ని రోజులైనా గమ్యం చేరలేకపోతున్నాం. ఎన్ని రోజులైనా. ఎందుకు ఆ ప్రయాణం? దేనికి ఆ ప్రయాణం? ఆయాసం కదా, అది చాలా కష్టం కదా. రోజుల తరబడి ప్రయాణం చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అలాగే జవాబు పొందని ప్రార్థనలు ఎన్ని రోజులు చేసినా కూడా జవాబు రానప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? ఫలితం ఏంటి అసలు అలాంటి ప్రార్థనల వలన? అందుకని హృదయపు లోతుల్లో నుంచి ప్రార్థన రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. గంభీరమైన, బాధ్యతతో కూడిన, కన్నీటితో కూడిన ప్రార్థన. చాలామంది గంట ప్రార్థన చేసినా కన్నీటి చుక్క రాదు, కన్నీటి బొట్టు రాల్చలేరు, కానీ చేస్తూనే ఉంటారు. పక్కింటి వాళ్ళతో ముచ్చట పెట్టినంత ఈజీగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి హృదయం తెరవబడిందా? ఏ విషయానికైతే ప్రార్థన చేస్తున్నా ఆ విషయం గురించి భారం ఉందా? నొప్పి ఉన్నోడు ఏడవకుండా ఉంటాడా? చెప్పండి. నొప్పి కలిగింది అనుకో, కడుపు నొప్పో, కాలు నొప్పో, ఆఖరికి తలనొప్పో కలిగితే బాధపడ్డా, ఏడవడా, విలవిల్లాడిపోడు. నువ్వు చేసే ప్రార్థన అంశం గురించి, ప్రార్థన విషయం గురించి నీకు హృదయంలో భారం లేకపోతే, నీకు హృదయంలో బాధ లేకపోతే ఏం ప్రయోజనం? ఆ నొప్పిని నువ్వు అనుభవించకపోతే ప్రయోజనం ఏంటి? ఆ నొప్పి నీకు తెలియకపోతే, అసలు ఆ నొప్పి నీకు అర్థం కాకపోతే ప్రయోజనం ఏంటి? అంటే భారం లేని ప్రార్థన అంటాం. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నమాట. నొప్పి ఉన్నవాడు బాధపడతాడు, ఏడుస్తాడు. మనం చేసే ప్రార్థనలో మన కనీసం ఒక కన్నీటి బొట్టు రాల్చలేని స్థితిలో మనం ఉన్నామనంటే ఏ విషయం కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం పట్ల మనకు బాధ లేదు అని అర్థం. ఆ విషయం గురించి మనం ఆలోచించలేకపోతున్నాము అని అర్థం. ఆలోచించగలగాలి, అది భరించగలగాలి. భరించి చేసే ప్రార్థన వలనే ఫలితాలు కలుగుతాయి మిత్రులారా. ఈరోజు మనం చేయాల్సింది నాణ్యమైన ప్రార్థన అంటున్నాం. నాణ్యమైన ప్రార్థన చేసినప్పుడే పరలోకపు అగ్ని దిగి వస్తుంది, మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతుంది, దేవుని సన్నిధిలో మనల్ని యోగ్యులుగా నిలబెట్టగలుగుతుంది, మన ప్రార్థనకు ప్రభావం ఉంటుంది మిత్రులారా. అగ్ని దిగి రాగలగటం, అగ్ని దిగి రాటువంటి నిప్పులు చిమ్ముతుంటూ రాకెట్లాగా భూమి మీద అగ్ని గోళాలు దేవుడు కురిపించడం గురించి నేను మాట్లాడటం లేదు. మన ప్రార్థనకు గొప్ప జవాబులు మనం పొందగలగటం, మన ప్రార్థనకు గొప్ప గొప్ప సమాధానాలు మనం పొందగలగటం, అగ్ని దిగి రావటం. అగ్ని దిగి రావాలి. ఏలియా ఏం చేశాడు ఆ రోజు అగ్ని దిగి రావటానికి? రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. క్రింద పడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు అనే మాటను మనం చదువుతాం.
యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. ప్రజలందరినీ పిలిచాడు. ప్రజలందరినీ పిలిచి ఏం చెబుతున్నాడు? మనం యెహోవా బలిపీఠమును బాగు చేద్దాం. ఎలా బాగు చేశాడో తెలుసా? 32వ వచనం చూడండి. ఆ రాళ్ల చేత కందకం తవ్వించి అంతకుముందు పడిపోయిన రాళ్ళన్నిటినీ పోగు చేసి ఆ తర్వాత కట్టెలు క్రమంగా పేర్చి ఆయన చేయవలసిన ఆ ప్రక్రియ అంతా చేశాడు. తిరిగి మరమ్మత్తు చేశాడు, బాగు చేశాడు, రీకన్స్ట్రక్షన్ చేశాడు. ఆ తరువాతే ప్రార్థించాడు. ఆ తరువాతే అగ్ని దిగి వచ్చింది. కూలిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. అప్పుడు అగ్ని దిగి వచ్చింది. ఈరోజు మనం చేయవలసిన ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక జీవితంలో, ఎక్కడ కుటుంబ జీవితంలో, ఎక్కడ సంఘ జీవితంలో, ఎక్కడ కూలిపోయామో మనం, పడిపోయామో మనం, అక్కడ సరి చేసుకోగలిగితే, అక్కడ ప్యాచ్ వర్క్ చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో సరిచేయబడే పరిస్థితికి మనం రాగలిగితే, మనం చేసే ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థన అవుతుంది, అగ్ని దిగి వచ్చే ప్రార్థన అవుతుంది. అప్పుడు మనం చేసిన ప్రార్థనకు అగ్ని దిగి వస్తుంది. అంటే జవాబులు పొందుకోగలుగుతాం మన ప్రార్థనలకు. ఈరోజు మన ప్రార్థనలకు జవాబు పొందటానికి తిరిగి సరిచేయబడాలి. నామకార్థపు ప్రార్థనలు. ప్రతి శనివారం ప్రార్థన ఉంటుంది. ప్రతి శనివారం ప్రార్థన చేయాలి. ప్రభు అందరినీ రమ్మను, రాని. ప్రభు ఏమైనా ఆపుతాడేంటి ఎవరిని రాకుండా? అందరు వచ్చేలాగా సహాయం చేయి. ఏమని సహాయం చేయాలి అందరు వచ్చేలాగా? ప్రభు ఒక ఆమెకి బట్టలు పిండటం అవలా. ప్రభు బట్టలు త్వరగా పిండి నువ్వు బొమ్మ నిన్ను బట్టలు ఉతుకుతాలే అంటాడా ప్రభు? అనలేడు కదా. అంటే సాధారణమైన పదాలు వాడేస్తున్నాము, సాధారణమైన విధానంలోకి వెళ్ళిపోయాము. అదే నామకార్థత అంటాం. భారం, ప్రభు సన్నిధిలో రోదన చేయటం, దుఃఖించటం, వెలిపించటం, కన్నీరు కార్చటం, విషయాన్ని భుజాల మీదకి ఎత్తుకోగలిగే అంత భారం ఈరోజు సంఘాల్లో కరువైపోయింది. ఎంతవరకు ప్రతివాడు ఎదుటోడిని సరిచేయటానికి చూస్తూ ఉంటారు. ప్రతివాడు ఎదుటోడిని సరిచేయటానికి చూస్తూ ఉంటాడు. ఎదుటివాడినే సరిచేస్తూ ఉంటారు. ఎదుటివాళ్ళ కుటుంబాలను సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ జీవితాలను సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సరిచేసే వాళ్ళ వల్లనే అసలు వాళ్ళు సరి కాకుండా పోవటానికి కారణం. ఏమంటారు అంటే, వాళ్ళదంతా అలాగే పెట్టుకొని, చూసావా ఏమన్నాడో నన్ను, చూసావా ఏమన్నదో ఆవిడ నన్ను, అందుకని ఆమె గురించే నేను చర్చికి రాను, అందుకే ఆయన గురించే నేను చర్చికి రాను అంటారు వీళ్ళు. సరిచేయటం తప్పు కాదు, సరిచేయటం తప్పు కాదు. మనం ఏ తప్పులో ఉన్నామో అది గుర్తించక ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు బాగ్గారు, మన మీద వాళ్ళు ద్వేషం పెంచుకొని దూరం అయిపోతూ ఉంటారు. మనం సరి అవ్వకుండా చెప్పడానికి, అంటే వాళ్ళకి తెలియదులే మన భాగవతం, వాళ్ళకి తెలియదులే మన బండారం, మనదంతా రహస్యంగా జరిగిపోయిందిగా అనుకుంటారు. దాగవు, ఎక్కువ కాలం దాగవు ఏదైనా. అందుకనే చాలామంది తిరస్కరించి సంఘాన్ని, సంఘ పరిచర్యను, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ద్వేషించి సంఘానికి దూరం అవటం. నేను అదే అంటున్నాను, ప్రతివాడు ఎదుటివాడిని సరిచేయటానికి ప్రయత్నం చేస్తారు, కానీ నాకు నేను సరి అవ్వాలి అనే భావన ఎందుకు రాదో అర్థం కావదు. ఎప్పటికీ ఎదుటి వాళ్ళని సరిచేయటం అనేది, నేను అది తప్పండంలా. మనం సరి అవుతూ సరి చేస్తే వాళ్ళు వింటారు మన మాట. వాళ్ళు వినాలి అని అంటే మనం సరిచేయాలి. మనం సరి కాకుండా సరిచేయాలని ప్రయత్నం చేయటం వల్ల మనం వాళ్ళను కోల్పోయిన వాళ్ళం అవుతాం, మనం వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. చెప్పటం మంచిదే, కానీ మనం చేసి చెబితే అది ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఈ దినాన్న ఏలియా సరిచేయబడిన బలిపీఠం దగ్గర ప్రార్థించాడే తప్ప కూలిపోయిన, అది కూలిపోతేలే అలాగే ఇప్పుడు నేను చేసేది నేను చేస్తా అని అనుకోలేదు.
ఒకవేళ ఏలి ఆలోచించకుండా అలా చేసినట్లయితే దేవుని అగ్ని దిగి వచ్చేది కాదు. అక్కడ దేవుని శక్తి, దేవుని ప్రభావం వాళ్ళు అక్కడ చూసేవాళ్ళే కాదు. ఆ రోజు విగ్రహారాధన, భ్రష్టత్వం చాలా అధికంగా మారిపోయింది. యెహోవా బలిపీఠాలన్నింటినీ కూల్చేస్తున్నారు. అది రాజుగారి పర్మిషన్తోనే కూల్చేస్తున్నారు, ఆహాబు యెజెబెలుల పర్మిషన్తోనే. ఇప్పుడు ఏలియా మరమ్మతు చేస్తున్నాడు. ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రభువుకిచ్చి, అది ఏ సందర్భంలోనైనా ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రభువుకిచ్చి, అది జీవితంలోనైనా, సంఘంలోనైనా, కుటుంబాల్లోనైనా ప్రభువుకి ప్రాధాన్యతనివ్వకుండా ప్రార్థనలు చేస్తాము అని అంటే ఫలితాలు దొరకవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రభువుకి ప్రాధాన్యతనివ్వకుండా ప్రార్థనలు చేస్తాను అని అంటే ఫలితాలు దక్కవు, ఫలితాలు దొరకవు. కనుక దేవుని సన్నిధిలో నేటికైనా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఏంటంటే, మనం సరిచేయబడకుండా మన ప్రార్థన ఫలితాన్ని ఇచ్చే ప్రార్థనలు కావు. మనం ఎవరి కోసం, దేనికోసం, ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నా జవాబుల్ని మనం చూడలేము మిత్రుల. కనుక మొదట దేవుని సన్నిధిలో మనం అడగవలసింది ఏంటంటే, నన్ను సరిచేయి ప్రభువా అని అడగాలి, నేను సరవ్వాలి ప్రభువా అని అడగాలి. ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే మన అవిధేయతలు ఏంటో మనకు తెలుసు కాబట్టి, నా అవిధేయతలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ప్రభావవంతమైన ప్రార్థనాశీలుడిగా నన్ను చెయ్యి అని అడగాలి దేవుణ్ణి. మనం నా ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థనగా ఉండాలి. ఏలియా మరమ్మతు చేశాడు. నాణ్యమైన ప్రార్థన అన్నాను, క్వాలిటీ ప్రేయర్ అన్నాను. అది పరిస్థితులను మాత్రమే కాకుండా మనుషుల్ని కూడా మార్చగలుగుతుంది. ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మార్చగలుగుతుంది. మనం అలాంటి ప్రార్థన చేసినప్పుడు పొందే జవాబులు ఎంత ఉన్నతంగా ఉంటాయో మనం ఊహించలేము. ఆ సమయంలో ఆ జవాబులు కూడా ఊహించిన దానికంటే ఉన్నతంగా, అత్యున్నతమైన జవాబుల్ని మనం చూడగలుగుతాం ఒకరోజుకి. ఈరోజు సంఘాలు ఎలా మారిపోయాయి అంటే, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాము, మోకరిస్తున్నామంటే మోకరిస్తున్నాము, ఆత్మసంతృప్తి అంటాం దాన్ని. ఆత్మసంతృప్తి. అమ్మ ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, నా పని అది ఒక డ్యూటీలాగా ఫీల్ అయిపోతున్నాం. కానీ ఫలితం ఎలాంటి ఫలితం వస్తుంది? ఫలితం లేని పని, కూలీ లేకుండా పని చేయటం, జీతం లేకుండా ఉద్యోగం చేయటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దానిని వెట్టి అంటారు. జవాబు లేదు, జవాబు రాదు అని తెలిసి ప్రార్థన చేస్తే మనకంటే బుద్ధిహీనులు ఎవరైనా ఉంటారా? దేవుడు అనుకుంటాడు ఒకరోజు, ఇంత బుద్ధిహీనంగా ఉన్నదేంటి ఈవిడ, సరిచేయబడవలసినవి సరిచేయబడకుండా ఇంకా అడుగుతుంది ఏంటి నన్ను, నా సన్నిధిని ఇంకెందుకు మొరపెడుతుంది? జవాబు రావటం సాధ్యం కాదు కదా. ఎలా? భద్రాచలం అడ్రస్ అడిగి పాలవంచిపోయినట్టు ఉంటుంది అప్పుడు. అడ్రస్ ఒకటి అడిగి మరోవైపు వెళ్ళామనుకోండి, అది ఎలా ఉంటుంది అప్పుడు? అంటే ప్రభావం లేని ప్రార్థనలు ఇలాగే ఉంటాయి అంటున్నాను నేను. ప్రభావం లేని ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. మనం ప్రభావం కలిగిన ప్రార్థనాశీలురుగా మారాలి. ఒక సంఘం ఉంది ఇక్కడ అంటే, కొందరు విశ్వాసులు ఉన్నారు ఈ సంఘంలో అని అంటే, వారి ప్రభావం ఆ చుట్టుపట్ల ఉన్న ప్రదేశాల మీద, ప్రజల మీద ఉండాలి. ఆ రోజు అపోస్తులుల జీవితం అలాగే లోకానికి కనబడినట్టు వాక్యంలో నమోదు చేశాడు పరిశుద్ధాత్మదేవుడు. అపోస్తులుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం చూడండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన. సంఘం అంటే జనాలకి ఏం కలిగింది? భయం కలిగింది. ఇప్పుడు సంఘం అంటే జనాలకి ఏంటి? చులకన భావం, తిరస్కార భావం. ఎందుకో తెలుసా? మీరు చర్చికి పోతారు కానీ మీ బతుకులు ఏంటో మాకు బాగా తెలుసు.
మీరు దేవుడు దేవుడు అని మాట్లాడతారు, కానీ మీ జీవితాలు ఏంటో మాకు బాగా తెలుసు అని అంటుంటారు వాళ్ళు. మీ బ్రతుకులు మాకు తెలుసు, మీ జీవితాలు మాకు తెలుసు. అందుకనే చులకన భావం. అలాంటి చులకన భావం మనం సౌలు దావీదు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, దావీదును చూసినప్పుడు సౌలుకి భయం కలిగెను అనే మాట చదువుతాం. ఎందుకు భయం కలిగింది? అతన్ని చూసినప్పుడు అంటే అతని సుబుద్ధి కంట. అక్కడ ఏమని ఉంటుందంటే, దావీదు యొక్క సుబుద్ధిని చూచి సౌలుకి ఏం కలిగింది? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి సౌలుకి భయం వేసింది. అతడి సుబుద్ధిని చూసి భయపడ్డాడట. అంటే సత్ప్రవర్తన, సుబుద్ధి, మంచి నడక, జీవన విధానంలో దైవిక భయం, ఇవి దావీదులో ఉన్నందున ఎవరు భయపడుతున్నారు? రాజుగారే అతడికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడలేదు మనమంటే? సుబుద్ధి లేదు, మంచి బుద్ధి లేదు, మంచి ప్రవర్తన లేదు. అందుకనే మనమంటే ఎవరికి భయం సంగతి పక్కన పెట్టేసి అలుసు ఎక్కువ. అలుసు. వాళ్ళు గణేష్ నిమజ్జనానికి పోతూ పోతూ చర్చి ముందుకు వచ్చి అరగంట ఆగుతారు. అక్కడికి వచ్చి ఎక్కువ సౌండ్ పెంచుతారు. ఎందుకంటే భయం లేదు. వీడెవడన్నా కదిలిస్తాడా? వీడెవడన్నా కదిలితే మనల్ని ఏమన్నా కొంచెం ముందుకు పోండి అని అంటే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి అని అనుకోవడం. ఆంధ్రాలో అదే జరిగింది. ఒక వాడ మీద పడి కొట్టి ఒక అబ్బాయిని చంపబోయారు. ఇంకా కాళ్ళు చేతులు విరిచేశారు, గందరగోళం చేశారు. చాలా చోట్ల జరిగినాయి. చర్చి ముందుకు వచ్చిన తర్వాతే కొంచెం వాళ్ళ కోపం వచ్చేలాగా పాటలు పెట్టారంట. మరొక చోట రకరకాలుగా గొడవలు జరుగుతాయి. కావాలని కెలికి రెచ్చగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే మనమంటే భయం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, ఏమైనా చేస్తాడనే భయం వాళ్ళకి లేదు, ఇక పోయింది. ఎందుకంటే మనం వారి ముందు సరిగ్గా మన నడవడిక లేదు కాబట్టి. అపోస్తలుల కార్యాలు ఏమని చదివాము? 2:42, 43లో అప్పుడు ప్రతి వానికిని భయం కలిగెను. 46 వచనం చూడండి, చివరి భాగం. భయం ఒకటే కాదు, భయపడేవాడు భయపడుతూ ఉండగా ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అనే మాట చదువుతాం. ప్రజలందరికీ సంఘబిడ్డలంటే ఏం కలిగిందంట? వాళ్ళకి, జనాలకి దయ కలిగింది. దయతో, ప్రేమతో, కనికరంతో చూశారంట సంఘాన్ని. ఇప్పుడు దయ, కనికరం ఎందుకు లేదు? ఎందుకు లేదు అని అంటే ఎలాంటి భక్తి లేదు. స్వచ్ఛమైన భక్తి ఆవిరైపోయింది, స్వచ్ఛమైన భక్తి అడుగంటిపోయింది. అందుకనే సంఘాన్ని చూస్తే ఎవరికీ భయం లేదు. ఏలియా చేసిన ప్రార్థనకు అగ్ని దిగి వచ్చింది అని మనం చదువుతున్నాం. అదే ఏలియా గురించి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. మన వంటి వాడే కానీ సరిచేయబడిన వ్యక్తి, మన వంటి వాడే స్పష్టత కలిగిన వ్యక్తి, మన వంటి వాడే భారం కలిగిన వాడిగా ఉన్నాడు. మన వంటి వాడే, తేడా ఏమి లేదు, మనలాగే ఉన్నాడు. స్వభావం, లక్షణాలు, గుణమంతా మనలాంటిదే. కానీ దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత అధికం, దేవునికి భయపడ్డం అధికం. 16వ వచనం చూడండి, ఆ పై వచనం. ఒప్పుకోండి, స్వస్థత పొందినట్లు ఒప్పుకుంటే నీతిమంతులం అవుతాం. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. బలం, శక్తితో కూడిన ప్రార్థన అన్నాడు.
బలమైన ప్రార్థన అని అన్నాడు. బలమైన ప్రార్థన అంటే వారు ప్రార్థనలు కావు, చాలాసేపు చేసేది కాదు, వదిలిపెడితే బాగుండరని. ఒక రోజు ఒక ఆయన్ని ప్రార్థన చేయమన్నాం. మేము హైదరాబాద్ వెళ్తున్నాం, బయటికి వెళ్ళాం, కర్మకి బస్ కోసం వెళ్ళాం, రిజర్వేషన్ చేయించుకున్న బస్సు. ఈలోపు ఆయన రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు. మా కర్మ చూడరాదు, అంకుల్ ప్రైజ్ లాడానన్న. హే యంగ్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నాడు ఆయన. ఇలా వెళ్తున్నామండి, పని మీద వెళ్తున్నామని చెప్తే ఓకే ఓకే మంచిది అన్నాడు. అరగంట ఉంది టైం ఇంకా. సరే అంకుల్ వెళ్తున్నాం, చిన్న ప్రార్థన చేయమనంటే బస్సు పోయింది. బస్సు పోయింది, ఏం చేయాలి? బస్సు మేమున్న ఊర్లోకి వచ్చింది, అక్కడ ఆగింది, తిరిగిపోయింది, అరగంట దాటింది. ఎట్టా బస్సు పోయిందిలే చేయమని అన్న, చేయనీలే. బస్సు డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు మాకు, ఎక్కడున్నారు ప్రార్థన చేస్తున్నాగా ఏం చేయాలి? అప్పటికి ఆయన బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్సు పోయింది. ఆయన వేరే ఊర్లో భోజనం చేసుకోవడానికి ఆపుతారు కదా, ఆ ఊర్లోనే ఆపి వేరే చోట ఆపి భోజనం చేస్తున్నారు. ఈలోపు ప్రార్థన అయిపోయింది. ఇంకా చేసినా మంచిది, ఆపినా మంచిది, ఏం చేస్తాం, ఇంటికి పోవటమే అనుకున్నాం. ఎందుకైనా మంచిది అని ఆయనకు ఒకసారి చేస్తే, మీకోసమే పలానా ఊర్లో భోజనం చేయవలసింది బస్సు, మేము ఇక్కడ ఆగాము, త్వరగా రండి అని అంటే నలుగురు ఉన్నారు కాబట్టి ఆపేమని. ఎందుకు చేయాలి అంతసేపు ఆయన ఆ ప్రార్థన? ఎందుకు చేయాలి? ఒకవేళ మా మీద అంత ప్రేమ ఉంటే ఎప్పుడు చేయాలి తెలుసా? మేము ఇంటికి పోయాక తెల్లారు ఇంటికి పోయి చేయమను, అప్పుడు చేయరు, ఇక రాదు, మేము గుర్తుకు కూడా రాము. అప్పుడు ఆయనకి ఎదురుగా పెట్టి ఆది కాండంలో హవ్వ ఆదాముకి ఏం జరిగిందో అది కూడా చెప్పేశాడు ప్రార్థన. మేము హైదరాబాద్ పోవటానికి హవ్వ ఆదాముల పండు తినటానికి ఏంటి సంబంధం? అసలు ఏమైనా సంబంధం ఉందా? అది ఎందుకు చేయాలి అంటే వచ్చు కాబట్టి. ఇప్పుడు వరకు నేనేం చెప్పాను, అవి భారమైన ప్రార్థనలు కావు అంటున్నాను. అందుకే అవి వచ్చు కాబట్టి ప్రార్థన చేయటం చేసి చాలాసేపు చేసేసాడు. ఈ ప్రార్థనలు ప్రభు జవాబు అసలే ఇవ్వడు. నిజంగా సరిచేయబడిన తర్వాత చేసే ప్రార్థన షార్ట్గా ఉన్న పర్వాలా, ఎక్కువగా జనాల మధ్యలో విస్తరించి ప్రార్థన చేయటం కంటే ఓ సమయాన్ని కేటాయించుకొని ఆయన పాదాల చెంత హృదయాన్ని విప్పి ప్రార్థించాలి. జనాల ముందు విప్పగలమా హృదయాన్ని? ప్రభువా నేను చూడరాని దృశ్యాన్ని చూశాను అనగలవా జనాల మధ్యలో? నేను నోరు జారి అనరాని మాట అన్నాను, పోనీ మాట అనలేదు, నా ఊహ చెడిపోయింది ప్రభువా, నేను చెడ్డ ఆలోచన నా మనసులోకి వచ్చింది అని జనాల మధ్యలో చేయగలవా? నా జీవితంలో ఫలానా పొరపాటు, చాలా పెద్ద పొరపాటు జరిగింది ప్రభువా, తప్పు అయిపోయింది క్షమించాను, అది ఓపెన్ చేసి జనాల మధ్యలో చెప్పగలవా? మరి ఇంకెందుకు ఈ ప్రార్థన? అందుకనే పర్సనల్ ప్రేయర్ వేరే ఉండాలి మన జీవితంలో. సంఘంగా కూడి ప్రార్థించేది, సంఘంగా కూడి ప్రార్థించడానికంటే ముందు పర్సనల్ ప్రేయర్లో మనం సిద్ధపడగలుగుతాం. ఎందుకంటే అక్కడ సరి అవుతాం, ఇక్కడేమో ప్రభావవంతంగా ప్రార్థిస్తాం. అక్కడ సరి అవ్వకుండా ఇక్కడ ప్రభావవంతంగా ప్రార్థించలేం కదా. అందుకని మన ప్రార్థనలకు సరైన ఫలితాలు లేకపోవటానికి కారణం పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని అన్నాడు. స్కాట్లాండ్ రాణి క్వీన్ మేరీ, ఆ కాలంలో క్వీన్ మేరీ గారు ఇలా అందంట, 10,000 మంది శత్రు సైన్యం కంటే 10,000 మంది శత్రు సైన్యం కంటే జాన్ నాక్స్ ప్రార్థన అంటే నాకు చాలా భయం అన్నదంట ఆవిడ.
జాన్ నాక్స్ అనే ఒక భక్తుడు ఆ దేశంలో చాలా ప్రభావవంతమైన పరిచర్య చేశాడు. ఆయన గురించి మాట్లాడుతూ ఆ దేశపు రాణి గారు అంటుంది, రాజుల పాలన కొనసాగుతున్న 18వ శతాబ్దంలో జరిగిన సంఘటనలో ఆమె అంటుంది, 10,000 మంది సైన్యం దండెత్తి శత్రు సైన్యం మా దేశానికి వచ్చినా నాకేం భయం లేదు. కానీ మా దేశంలో ఒకడున్నాడు, ఆయన పేరు జాన్ నాక్స్. ఆయన ప్రార్థన అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఆయన ఏం ప్రార్థన చేసినా అది వెంటనే జరిగిపోద్ది. ఆయన ప్రార్థన చేసి దేవుడిని అడగగానే అది పరిష్కారం అయిపోద్ది, లేకపోతే అది జరిగిపోద్ది. కాబట్టి నాకు ఆయన ప్రార్థన అంటే చాలా భయం. ఎంత ప్రభావం కలిగిన ప్రార్థన. మనం ఇందాక చదివిన 2వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో 42వ వచనంలో సంఘము ప్రార్థనల్లో కూడుకున్నారనే మాట చదువుతాం. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు అనే మాట. 4వ అధ్యాయంలోనైతే 23 నుంచి 30-31 వరకు చదివితే కూడి ఉన్న స్థలము కంపించిందంట ప్రార్థిస్తుంటే. స్థలము కంపించింది. దేవుని అపారమైన శక్తి దిగి వచ్చిన కారణం చేత వారు కూడి ఉన్న స్థలం ఏమైపోయిందంట, కంపించింది. కూడి ఉన్న స్థలము కంపించే అంతటి ప్రార్థనలు మనం ఈ కాలంలో ఎక్కడ చూడగలుగుతున్నాం? ఈ కాలంలో అలాంటి ప్రార్థన, అలాంటి జవాబు మనం ఎక్కడ చూడగలుగుతున్నాం? స్థలాలు కంపించట్లా, ఈ మధ్య కొత్తగా వీళ్ళు కంపించుకుంటూ చేస్తున్నారు ప్రార్థన. మీరు చూసారా? మనుషులు కంపించుకుంటా వణికిపోకుండా చేస్తూ ఉంటారు. మీరు చూడలే? బైబిల్లోనేమో స్థలాలు కంపించాయిరా నాయన అంటుంటే స్థలం ఏడ కంపించేలాగా ఉంది, మేమే కంపించుతాం అనుకుంటున్నారేమో. ఏమో మరి వీళ్ళు ఎందుకు కంపించుతున్నారో అర్థం కాదు. వణికిపోతూ ఉంటారు కింద పడిపోయి. అక్కర్లేదు. ఆ భారాన్ని భరించగలిగితే, హృదయంలో నుంచి విషయాన్ని తీసుకురాగలిగితే, ప్రభు పాదాల చెంత సరిగ్గా మనం పెట్టగలిగితే మనం ఖచ్చితమైన జవాబులు పొందుతాం మిత్రులారా. మన దేవుడు జీవం గలవాడు, ఆయన సజీవుడు, ఆయన మృతిని గెలిచి లేచినవాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి అని చదివాం కదా. మన ప్రార్థన వినటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం సరిచేయబడి ప్రార్థన చేస్తే అది ప్రభావవంతమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. నీ ప్రార్థన ప్రభావం అనేకుల జీవితాలకు మేలుకరంగా ఉంటుంది. నీ ప్రార్థన పరిస్థితులను కూడా మార్చగలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి